హాయ్ అండి. ఇది సంక్రాంతి రోజు తీసిన వీడియో. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా, అంటే మేము పెద్దలకు నైవేద్యం ఎట్లా పెడతామని చెప్పేసి షార్ట్ వీడియో పెట్టాను కదా. లాంగ్ వీడియో కూడా తీసాను, చూడండి ఒకసారి. వాళ్ళకి అన్నీ ఇష్టమైనవి అన్నీ చేస్తాం అన్నమాట. వాళ్ళకి ఏమేమి తింటారు, ఫ్రూట్స్ కానీ అన్నీ పెడతాం. ఇక ఒకవేళ వాళ్ళు కళ్ళు గిట్ల ఏమైనా తాగితే అది కూడా, కళ్ళు అయినా వాళ్ళు ఏ బ్రాండ్ తాగితే అది, తాగిన వాళ్ళకు థమ్స్ అప్ అన్న, వాళ్ళు ఏది ఇష్టపడితే దాన్ని పెడతాం. మా ఇంటి సైడ్ ఇవన్నీ పెట్టకపోతుండే, కళ్ళు తెచ్చి మొక్కుతుండే అంతే. కరీంనగర్ సైడు, మాది కరీంనగర్, అక్కడ ఇవన్నీ పెట్టకపోతుండే, ఓన్లీ మటన్ వండుతుండే. మా అమ్మ మటన్ పెట్టి కాలి ఇట్లా మొక్కి పెడుతుండే అంతే. ఇవన్నీ పూలు గుచ్చుతున్నాం, ఫోటోలకు దండలు వేయాలి కదా, అందుకోసమనే పూలు గుచ్చుతున్నాం. ఎప్పటికైనా దండలు తెస్తాం కానీ అసలు దండలు దొరకలేదని చెప్పేసి పువ్వులు తెచ్చినాం. ఇగో ఇట్లా ఇవన్నీ వేస్తాం అన్నమాట. పీటలు పెట్టి ఇట్లా దీపం ముట్టిస్తాం. అది ముట్టించేటైనా మా ఆయన దీపం ముట్టించి అగరబత్తులు పెట్టి కొబ్బరికాయ కొడతాడు. ఇక్కడ ఇస్తరాకు పెట్టినాం కదా, అక్కడ అవన్నీ పెడతాం. ఒక్కొక్క ఆకులో అన్నీ 5 అన్నట్టు. ఏ ఐటమ్స్ వేసినా అవన్నీ 5 పెడతాము. అక్కడ కూడా ఒకటి ఉంది ఆకు, అది కనిపిస్తలేదు, మా ఆయన అడ్డంగా ఉన్నాడు కదా. ఇక్కడ మధ్యలో ఉన్నది చూడండి, రెడ్ సారీ ఉన్న పక్కన మా మామయ్య అన్నట్టు. ఇటు సైడ్ అయినా మా చిన్న మామ, ఇక్కడ మా బావ ఉన్న మా అక్క. వాళ్ళు ఇక పెద్దోళ్ళు అన్నట్టు, తాత అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు. కొబ్బరికాయ కొడుతుంది చూడండి, కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఆల్రెడీ ఇంగ్లాలు కూడా వేసినాము. ఊదు వేసి మొక్కుతాం. మొక్కిన తర్వాత ఇక్కడ పెట్టిన నైవేద్యం ఉంది కదా, ఇటు సైడ్దేమో అంటే వాళ్ళేమో మా అత్తమ్మ వాళ్ళు మేమిద్దరం కలిపి పెట్టుకుంటాం అన్నట్టు. అంటే స్టార్టింగ్ నుండి అట్లనే పెడుతుండే వాళ్ళు, నా పెళ్ళి కాకముందు కూడా. ఇక అదే ఫాలో అయిపోతున్నాం. ఈ ఆకులది మేము తింటాం, అంటే మా అత్తమ్మ కాడ పెట్టింది మేము తింటాం, అది మా అత్తమ్మ వాళ్ళు తింటారు అన్నట్టు. ఆయన నేను తింటాం, ఇది వాళ్ళ దగ్గర పెట్టింది మంచిదని చెప్పేసి తింటాం. ఊదేస్తున్నాం. ఇక అందరం మొక్కల తర్వాత అందరం మొక్కుతాము. మొక్కిన తర్వాత ఒక 10-20 నిమిషాలు బయట ఉంటాం, లోపల ఉండం. మొక్కిన తర్వాత అందరం బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఎందుకంటే అదొక నమ్మకం, వాళ్ళు వస్తారేమో అని, అట్లా అదొక నమ్మకం అన్నట్టు. అంటే పెద్దవాళ్ళు చెప్తుండే అల్లే ఉండవద్దు, మొక్కిన వెంటనే అందరు బయటకు వచ్చేసేయాలని చెప్తారు. అందరు బయటకు వచ్చేస్తారు. ఇక అన్నీ అయిపోయిన తర్వాత తినుడే, ఇక అన్నీ తినేస్తాం అన్నమాట. చికెన్ పెట్టాము, ఓన్లీ మటన్ ఒకటే ఆకుపైన పెడతాం. మా అమ్మలమ్మనైతే మస్తు సతాయించింది అసలు, మొక్కుతూనే లేదు. ఏడుసుడే ఏడుసుడు. ఎట్లున్నా చూడండి ఒకసారి. మొక్కుతున్నా కదా, నేనే మొక్కేదాన్ని. మొక్కుడు అయిన తర్వాత మంచి ఆ రోజు అందరూ కలిసి ఉంటారు. ఇక ఇది ఓన్లీ మా వాళ్ళవి, అంటే మా అత్తమ్మ వాళ్ళవి, మా యారాలు ఇంకా సపరేట్ పెట్టుకుంది. అంటే మా పెద్ద అత్తమ్మ వాళ్ళు అన్నట్టు, వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు. వాళ్ళది కూడా ఇలా ఫోటో పెట్టినా చూడండి. ఎదురు అస్సలు మొక్కనిస్తేనే లేదా, 2 పిలకలు వేసుకొని ఇట్లా అవుతుంది చూడు, ఏడుస్తూ ఉన్నది. ఇక వీళ్ళు మొక్కనికి వచ్చిర్రు, పెద్ద అత్తమ్మను మా యారాలు, వీళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు అన్నమాట. ఇక ఇంట్లో ఉన్నాయన్నీ మనిషికి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటారు. మా అక్క అవి తాగదు కాబట్టి అది ఆమె ఎద్దు అవుతుందో మజా పెట్టినాం. ఈమె మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు, చిన్న ఆమె. ఇక మొక్కుడు అయిపోతుంది. మొక్కుడు రాగానే ఇక అందరం బయటకు వచ్చేస్తాం. ఇక ఇదేమో వాళ్ళు పెట్టుకున్నారు, మా పెద్ద అత్తమ్మ వాళ్ళు కూడా సేమ్ ఇట్లనే. ఇక అక్కడ ఇక్కడ దాకా నైవేద్యం పెట్టినాయన్నీ మేము కొంచెం తింటాం అన్నమాట అందరం కలిసి.